అన్యజనులు అంటే ఎవరమ్మా? దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎరగని వారు, నిజ దేవుడు అర్థం కాకపోతే సత్యం కూడా అర్థం కాదు, నిజం కూడా అర్థం కాదు. కాబట్టి నిజం తెలియని వారు దేవుణ్ణి ఎరగని వారంట చింతిస్తుంటారట. అంటే దేవుణ్ణి ఎరిగిన వారు, సత్యాన్ని ఎరిగిన వారికి భూ సంబంధమైనవి లేవు అనే చింత ఉండదట. ఎందుకు? వారికి దైవ జ్ఞానం అందుంటుంటది. వారు ఈ లోకంలో తాము ప్రయాణికులము అని తెలుస్తుంటది. వారు ఈ లోకాన్ని ఎంత సంపాదించినా, ఎంతమంది బంధు బలగం ఉన్నా ఒకరోజు వీళ్ళందరినీ విడిచి వెళ్ళాలి, వారందరూ నన్ను విడిచి వెళ్తారు అనేది సత్యం. మనం కొంతకాలం భూమి మీద ఉండి వెళ్ళిపోయే మనుషుల విషయమై, కొంతకాలం భూమి మీద ఉండి వాటిని వదిలిపోయే మనము ఈ దేహం విషయమై ఎందుకు చింతపడాలి? పోనీ శాశ్వతంగా ఈ లోకంలో రోగం ఉంటే, ప్రభువా నన్ను రోగిగా చేసేసావు, ఇక ఈ లోకంలో నేను శాశ్వతంగా రోగంతోనే బాధపడాలా అని నువ్వు బాధపడాలి. ప్రభువా నన్ను పేదోడిగా చేసేసావు, మరి ఇక నాకు మరణం లేదు, ఈ లోకంలో ఉన్నంతకాలం నేను పేదోడుగానే ఉండాలి కాబట్టి ఎందుకు ప్రభువా అని అనొచ్చు నువ్వు. అయ్యా నేను ఒంటరిని, పిల్లలు లేరు, భార్య లేదు, తల్లిదండ్రులు ఎవరు లేరు, ఇలా శాశ్వతంగా నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా అనగాని ఉంటే బాధపడొచ్చు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 60-70 సంవత్సరాల గ్యారంటీ లేని జీవితం ఇది. గ్యారంటీ లేని జీవితం, ఖచ్చితంగా వెళ్ళాల్సిన జీవితం, ఖచ్చితంగా వదిలి వెళ్ళాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు అర్థం కాకపోతే అన్యజనులు అంట మనం. మనకి అన్యజనులు ఇక్కడ చర్చిలో వచ్చి కూర్చొని అన్యజనులు చింతిస్తున్నట్టుగా, చింతించాల్సింది ఎవరు? దేవుడు అర్థం కాని వాడు చింతిస్తాడు. అమ్మో నాకు ఇప్పుడు ఏమైపోద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటో. ఇది ఎవరు చింతించాలట? దేవునిని ఎరగని వాడు, పరలోకం తెలియని వాడు, ప్రభువు చేసిన కార్యములు, శిలువ కార్యములు తెలియని వాళ్ళు చింతిస్తారట, బాధపడతారట.